వెల్కమ్ టు అభినవ్ భారత్. రీసెంట్‌గా మనం చూసుకున్నట్లయితే ఎన్నో మెయిన్ రెస్టారెంట్స్‌లో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా పెద్ద పెద్ద రెస్టారెంట్‌లోని ఫుడ్ పాయిజన్ అవుతుంటే వాళ్ళు మళ్ళీ స్ట్రీట్ ఫుడ్స్ మీదే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ స్ట్రీట్ ఫుడ్స్‌కి బయట ఉన్న పెద్ద ప్రముఖ రెస్టారెంట్స్‌కి మధ్య తేడా ఏముందని చూసుకున్నట్లయితే అక్కడ రూ. 100 ఉండేది ఇక్కడ రూ. 30 దొరుకుతుంది. ఇక్కడ కూడా ఇంకా టేస్ట్ బాగుంటుంది. కానీ ఇది కన్జ్యూమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇందులో డేంజరస్ అనేది ఉండదా? దీనివల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి రావా? అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ స్ట్రీట్ ఫుడ్స్ దగ్గర కూడా ఎఫ్ఎస్ఎస్ఏఐ సర్టిఫై చేసిన అవుట్లెట్సే ఉండాలి. ఇంకొన్ని దగ్గర చూసుకున్నట్లయితే అసలు ఎఫ్ఎస్ఎస్ఏఐకి సంబంధం లేని అవుట్లెట్స్ కూడా ఉంటాయి. అక్కడ కూడా వాళ్ళు ఫుడ్ అనేది సేల్ చేస్తూ ఉన్నారు. ఈ ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో అవుట్లెట్స్ ని సర్టిఫై చేస్తుంది. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఏంటి మనం కొన్ని చూసుకున్నట్లయితే ముందుగా అవుట్లెట్ అనేది హైజీన్ ప్లేస్ లో ఉండాలి. అలానే ఎవరైతే అక్కడ కుక్ చేస్తుంటారో చెఫ్ ఉంటారో వాళ్ళు చేతికి గ్లౌజెస్ వేసుకొని ఉండాలి, ఆప్రాన్స్ తొడిగి ఉండాలి. అలానే వాళ్ళు హెడ్ మాస్క్ కూడా ధరించి ఉండాలి. ఫుడ్ అనేది డైరెక్ట్ గా చేతులతో అనేది టచ్ చేయకూడదు. ఇలా 30 నుంచి 32 రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో వాళ్ళు అవుట్లెట్స్ ని సర్టిఫై చేస్తారు. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రతి స్ట్రీట్ ఫుడ్ ఏదైతే అవుట్లెట్ ఉందో అవి ఖచ్చితంగా ఫాలో అవుతున్నాయా మీకు తెలిసి ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఒక్క స్ట్రీట్ ఫుడ్స్ అనే కాదు, ఈ 5 స్టార్ హోటల్స్ కూడా ఫాలో అవుతున్నాయని మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ మనం మీట్ తీసుకున్నట్లయితే ఇవాళ సేల్ అయిద్దేమో అని చెప్పి వాళ్ళు కిలోస్ అనేది తెచ్చుకుంటారు. ఇన్ కేసు అది సేల్ కాకపోతే వాళ్ళు మళ్ళీ ఏదైనా కింద ఉన్న స్ట్రీట్ వెండర్స్ కానీ మళ్ళీ రీసేల్ చేస్తున్నారా అంటే కాదు. వాళ్ళు మళ్ళీ దాన్ని పొటాషియం నైట్రేట్ కానీ సోడియం నైట్రేట్ కానీ ఇలాంటి కెమికల్స్ యూజ్ చేసుకొని వాళ్ళు ప్రిజర్వ్ చేసుకుంటున్నారు. ఈ ప్రిజర్వ్ చేసుకున్న దాన్ని 10 to 15 డేస్ తర్వాత అది అసలు అని రూపం మారదు, అది ఏం కాదు. ఆ 10 to 15 డేస్ తర్వాత మళ్ళీ దాన్ని యూజ్ చేసుకొని దాన్ని ఫ్రై చేస్తున్నారు, మళ్ళీ దాన్నే సర్వ్ చేస్తూ ఉన్నారు. ఇది తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా మరి ఇంకేమొస్తాయి? ఇలాంటివి ఒక చోటే జరుగుతున్నాయంటే చాలా చోట్ల జరుగుతుంది. గతంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న ప్రముఖ రెస్టారెంట్ లో బిర్యానీలో ఒక ఎలుక అనేది వచ్చింది. ఆ ఎలక వచ్చిందని చెప్పి కస్టమర్ అనేది క్వశ్చన్ చేయగా యాజమాన్యం ఒక లాజికల్ గా సమాధానం ఇచ్చింది. ఏంటంటే మేము ఎంతో కష్టపడి మేము ఇంత బిర్యానీ చేస్తున్నాం, హండీల్లో ఎంతో ఖర్చు పెట్టి నూనె వాడతాము, అలానే ఎంతో గ్యాస్ వేస్ట్ చేసి నేను ఇంత బిర్యానీ చేసుకుంటాను, ఒక ఎలుక వచ్చిందని చెప్పి నేను ఇంత బిర్యానీని మొత్తం పడేయాలా అనే లాజికల్ క్వశ్చన్ వేసాడు. దీనికి సమాధానం ఇస్తేనే ఆ ఎలుక తీసేస్తే మిగతా బిర్యానీ అమ్ముకోవచ్చు కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఒక ఆ రెస్టారెంట్ లోనే జరుగుతున్నాయా? మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం. కొన్ని దగ్గర కాక్రోచెస్ వస్తున్నాయని చెప్పి, ఇంకా కొన్ని దగ్గర హౌస్ ఫ్లైస్ అనేవి వాళ్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేయరు. ఓన్లీ జస్ట్ మనం అక్కడ వరకు వాళ్ళ యాజమాన్యాన్ని క్వశ్చన్ చేసి వదిలేస్తాం. వీటిని ఎఫ్ఎస్ఎస్ఏ వరకు తీసుకెళ్తే దానికి వాళ్ళ రెస్పాన్స్ అనేది వేరేదిగా ఉంటుంది. ఇలానే ఒక ప్రముఖ రెస్టారెంట్ లోనే కాదు, లైవ్ ఫుడ్ ఆన్ స్ట్రీట్స్ మనం చూసుకున్నట్లయితే ఈ పానీపూరి బండ్లు కానీ దోశ బండ్లు కానీ ఏదైతే రోడ్ల మీద పెడుతుంటారో వాళ్ళు అసలు ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫై చేసినవి ఉండవు. వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ జీవనాధారం కోసం పెట్టుకొని ఉంటారు, వాళ్ళు బ్రతుకు తెరువు కోసం పెట్టుకొని ఉంటారు. సో ఇలానే ఏదైతే ఒక మిడ్ లెవెల్ హోటల్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక బటర్ దోశ అనేది ఆర్డర్ ఇస్తాను. ఈ బటర్ అనేది నేను ఒక బటర్ ఫ్లేవర్ తోనే ఆర్డర్ ఇచ్చుదామని చూస్తాను. ఈ బటర్ అనేది ఒక నేచురల్ మెటీరియల్స్ తో, నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైందా అంటే కాదు. అది ఒక సిసేమ్ ఆయిల్, పామ్ ఆయిల్, లేదంటే ఫ్యాటీ ఆయిల్, ఇవన్నీ ఆయిల్స్ అని యూజ్ చేసుకుని ఆ బటర్ అనేది తయారు చేసి ఉంటుంది. కానీ ఆ బటర్ కూడా ఎఫ్ఎస్ఎస్ఏ సర్టిఫై చేసి ఉండేది. అసలు ఇది ఎంతవరకు కరెక్ట్? మళ్ళీ ఎఫ్ఎస్ఎస్ఏ కూడా ఆ ఫుడ్ అనేది ఎట్లా తయారవుతుంది, ఆ ఇంగ్రీడియంట్స్ అనేది ఎంతవరకు కరెక్ట్, వీటిని ఎంతవరకు కన్జ్యూమ్ చేసుకోవాలి అనేది చూసి సర్టిఫై చేస్తే మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది రావు. ఇలానే అసలు ఒక బటర్ దోశనే కాదు, ఫేక్ గీ, ఫేక్ హనీ, ఫేక్ ఆయిల్ ఈ స్ట్రీట్ ఫుడ్స్ లో కూడా ఒకసారి యూజ్ చేసిన ఆయిల్స్ ని మళ్ళీ యూజ్ చేస్తూనే ఉంటారు. అలానే ఫేక్ గీ అనేది మా దగ్గర జెన్యూన్ గీ, మేము అక్కడి నుంచి తీసుకొని వచ్చాం, ఇక్కడి నుంచి తీసుకొని వచ్చామని చెప్తూ ఉంటారు. కానీ అది ఫేక్ గీ అనేది కూడా ఫేక్ గా తయారవుతుంది. ఫేక్ హనీ అనేది ఇంత ముందు గిరిజనుల అడవుల నుంచి తెచ్చుకొని వాళ్ళు అమ్ముతుంటే దాన్ని ఒరిజినల్ హనీ. ఇప్పుడు ఫేక్ హనీ అంటే నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఏదైతే బయట రెడీమేడ్ గా దొరుకుతున్నాయో వాటితో తయారు చేసిన హనీ అనేది దొరుకుతుంది. అసలు ఇది మొత్తం అంతా ఫేక్ గానే జరుగుతుంది. బయట స్ట్రీట్ వెండర్స్ దగ్గర ఏదైతే అమ్ముతున్నారో ఇవన్నీ మన ఆరోగ్యానికి హానికరం అని చెప్పుకోవచ్చు. ఇవే కాదు, ఇంకా మనం నాన్ వెజిటేరియన్స్ అయితే ఇట్లా బయట చికెన్ కానీ మటన్ కానీ ఇట్లా ఫేక్ గానే జరుగుతుందని చెప్పి చెప్పుకుంటాం. కానీ వెజిటేరియన్స్ కి ఇట్లాంటి ప్రాబ్లం ఉండదు కదా, వాళ్ళు ఓన్లీ పన్నీరే కదా తింటాం అనుకుంటారు. పన్నీర్ కూడా ఫేక్ పన్నీర్ అనేది వచ్చింది. యాక్చువల్ గా ఇంతకుముందు ఒక పాలతో తయారయ్యి దాని నేచురల్ ప్రాసెస్ ద్వారా పన్నీర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అనేది చేస్తారు. కానీ రీసెంట్ గా మిల్క్ పౌడర్స్ అనేది రావడం వల్ల మిల్క్ అనేది డైరెక్ట్ పౌడర్ తోనే మనం దాంట్లో వాటర్ యాడ్ చేసి వాటిని ఒక రెడీమేడ్ మిల్క్ గా తయారు చేసుకుని, అంటే జస్ట్ హీట్ చేసుకుంటే సరిపోయింది అన్నట్టుగా దాన్ని రెడీ చేసుకొని ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ అనేది యాడ్ చేసుకొని మళ్ళీ పన్నీర్ అనేది తయారవుతుంది. ఇలా ఒక్క పన్నీర్ అనే కాదు, ఇంకా కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ, కూల్ డ్రింక్స్ మనం చూసుకున్నట్లయితే మేడ్ విత్ న్యాచురల్ ఫ్రూట్స్ అని చెప్తాడు. కానీ దాంట్లో ఇంగ్రీడియంట్స్ చూసుకున్నట్లయితే దాంట్లో జస్ట్ 10% మాత్రమే న్యాచురల్ ఫ్రూట్స్ అనేవి ఉంటాయి. మిగతావన్నీ సమ్ యాడెడ్ షుగర్స్ కానీ యాడెడ్ కెమికల్స్ కానీ వీటన్నిటి ద్వారా అలానే వాటిలో మళ్ళీ గ్యాస్ ఫిల్ చేసి ఉంటుంది. సో ఇవన్నీ మనం తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం హెల్త్ కాన్షియస్ అనేది మనం గమనించుకోకపోతే మనకు ఖచ్చితంగా ఫుడ్ పాయిజన్ అనేది అవుతుంది. వాటర్ బాటిల్స్ గతంలో మనం చూసుకున్నట్లయితే ఏదైనా 2 లేదా 3 బ్రాండ్స్ ఉండే వాటర్ బాటిల్స్. కానీ ఇప్పుడు రీసెంట్ గా చూసుకున్నట్లయితే జస్ట్ వాటర్ బాటిల్ అక్కడ ఉంటుంది, దాంట్లో ఏం యాడ్ చేస్తారో తెలియదు. ఆ లేబుల్ అనేది మాత్రం కంపెనీ లేబుల్ ఉంటుంది, మార్కెట్ లోకి వదిలేస్తున్నారు. సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందంటే ఎవరికైతే అవసరం అవుతాయో ఇప్పుడు ఖచ్చితంగా వాటర్ తాగాలి,
వాడు అసలుకి ఇది మంచిదా కాదనేది చూసుకోడు, డైరెక్ట్ పోయి వాటర్ బాటిల్ తీసుకుంటాడు, దాన్ని తాగేస్తాడు. దాని వల్ల కూడా హెల్త్ కాన్షియస్ అనేది మనం చూసుకోవాలి. హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వాటి వల్ల కూడా వస్తూనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెయిన్ గా చూసుకున్నట్లయితే ప్లాస్టిక్ రైస్, ఒక ధాన్యం గింజ పండాలంటే 90 నుంచి 120 రోజులు పడుతుంది. కానీ ఇప్పుడు మనం మార్కెట్లో చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ రైస్ అనేది వచ్చేసింది. ఒక ఒరిజినల్ రైస్ అనేది 70 నుంచి 75 రూపాయలు కేజీ ఉంటే ఈ ప్లాస్టిక్ రైస్ 30 నుంచి 35 రూపాయలు దొరుకుతుంది. ఇప్పుడు మనం చూస్తే బయట ఏదైతే హైదరాబాద్ మహానగరంలో లేదంటే ఇంకొన్ని సమ్ ప్లేసెస్ లో కానీ తక్కువ ధరకే బిర్యానీ ఇస్తూ అన్లిమిటెడ్ ఫుడ్ అనేది చెప్తున్నారు. ఈ అన్లిమిటెడ్ ఫుడ్ వాడికేం లాభం వస్తుంది? వాడు అంతంత ఖర్చు పెట్టి అంతంత బిర్యానీ చేసుకొని తక్కువ, మీరు ఎంత కావాలంటే అంత తినండి, మేము వేస్తూనే ఉంటాం, మీరు తింటూనే ఉండండి అని చెప్తూ ఉంటారు. అసలు వాడికి ఏం లాభం దాన్ని చేయడం వల్ల? వాడు అసలు ఆ రైస్ అనేది ఎక్కడ కొంటున్నాడు? వాడిది అసలు జెన్యూన్ రైస్ అయినా లేదంటే జెన్యూన్ ఆయిలే వాడుతున్నాడా అనేది మనం అసలు లోపల ఏం జరుగుతుందని మనం చూడం. బయట ఓన్లీ మనం జస్ట్ ప్లేట్ లోకి వచ్చింది మనం తీసుకుంటాం, మనం పే చేస్తుంటాం. కానీ లోపల ఇది ఒక ప్లాస్టిక్ రైసా లేకపోతే రీయూజ్డ్ ఆయిలా అనేది మనకు అసలు ఎవ్వరికీ తెలియదు. సో ఇప్పుడు మేము చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మనం స్ట్రీట్ ఫుడ్స్ అనేది మనం పోయి ఎంకరేజ్ చేసి మనం దాన్ని కన్జ్యూమ్ చేయాలనుకుంటున్నామో, జస్ట్ ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేసుకుని ఆ ఫుడ్ అనేది హైజీనిక్ గా ఉందా, లోపల కిచెన్ అనేది హైజీనిక్ గా ఉందా, ఇన్ కేస్ FSSAI కంప్లైంట్ చేయాలి, లేదంటే మీరు ప్రశ్నించాలి. వాళ్ళు ప్రశ్నిస్తేనే వాళ్ళు నాణ్యమైన ఆహారం అనేది మనకి ఇస్తుంటారు. ఇలా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇన్ కేస్ మీరు ప్రశ్నించలేకపోతే FSSAI నెంబర్ 1800112100 ఈ నెంబర్కి కాల్ చేసి మీరు కనుక ఫిర్యాదు చేస్తే వాళ్ళు వచ్చి యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆహార ప్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీ దీని మీద ఒక యాక్షన్ అనేది తీసుకొని, స్ట్రీట్ ఫుడ్స్ నేను ఎంకరేజ్ చేయొద్దు అని అనట్లేదు. నేను ఇప్పుడు చెప్పిందంతా ప్రతిది ఇక్కడ జరుగుతుందని కాదు, కానీ కొన్ని చోట్ల మటుకి ఇది ఖచ్చితంగా జరుగుతుంది. దాన్ని మనం పరిగణనలోకి తీసుకొని ముందలే మనం యాక్షన్ అనేది తీసుకుంటే వీటిని ఎవరైతే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది పడుతున్న స్ట్రీట్ ఫుడ్స్ని దాన్ని మనం తగ్గించే వ్యక్తులు అవుతాము. అలానే FSSAI ఏదైతే ఉందో, ఇన్ కేస్ మీరు ఎమ్మటే కంప్లైంట్స్ వచ్చినప్పుడు మీరు ఎమ్మటే యాక్షన్ అనేది తీసుకుంటే దాని అవుట్లెట్స్ అనేది తీసేయడమో, లేదంటే వాళ్ళకి మళ్ళీ వాళ్ళ మీద ఏదైనా కేసేసి యాక్షన్ తీసుకుంటే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేది ఫాలో అయ్యి వాళ్ళు నాణ్యమైన ఆహారం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. దీనిపై మీ కామెంట్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి.